ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఆరోగ్య రంగంలో 66వ స్థానంలో కొనసాగుతూ ఉంది. వరల్డ్ హెల్త్ ఇండెక్స్లో 190 దేశాల్లో భారతదేశం 66వ స్థానంలో ఉంది. దీనికి ప్రధాన కారణం చాలా అభివృద్ధి చెందిన దేశాలు వాటి యొక్క స్థూల జాతీయ ఉత్పత్తిలో 5%, 6%, 8% అలా ఖర్చు పెడుతూ ఉంటే భారతదేశం కేవలం 1.8% మాత్రమే ఖర్చు పెడుతూ ఉంది. నేషనల్ హెల్త్ మిషన్ కనీసం 2.5% ఖర్చు పెట్టాలని పేర్కొన్న ఇప్పటి వరకు ఆ స్థాయికి భారతదేశం రాలేకపోతుంది. దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు కూడా వారి యొక్క బడ్జెట్లో కనీసం 8% ఖర్చు పెట్టాలని గతంలో నేషనల్ హెల్త్ కమిషన్ నిర్ణయించిన ఆ వైపు ఏ ఒక్క రాష్ట్రం ముందుకెళ్ళటం లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆరోగ్య ప్రమాణాలు చాలా బలహీనంగా ఉన్నాయి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలకి ప్రారంభించి అందులో 7 కళాశాలను పూర్తి చేసి మిగిలిన 10 కళాశాలని కొన్ని 80%, కొన్ని 90%, కొన్ని 30% ఆ విధంగా నిర్మాణంలో ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 22 నెలలుగా ఈ 10 మెడికల్ కళాశాలకి ₹1 ఖర్చు పెట్టలేదు. నిర్మాణం గతంలో ఎలా ఉందో అలాగే ఉండిపోయింది. ఈ 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ రంగానికి ఒప్పజెప్పాలని పీపీపీ మోడల్లో వాటిని నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. దాదాపు 1 కోటి మంది సంతకాలు సేకరించి ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాలలు ఉండాలి, ప్రభుత్వ రంగంలోనే అనుబంధ ప్రభుత్వ ఆసుపత్రులు కొనసాగాలని చెప్పారు. ప్రజాభిప్రాయం గణనీయంగా ఈ అంశానికి అనుకూలంగా ఉంది. గతంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రజాభిప్రాయానికి భిన్నంగా వ్యవహరించిన ప్రభుత్వాలు ఆ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఘోరంగా విఫలం చెందారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజలకి వైద్యం అనేది ఖరీదుగా మారకూడదు, వైద్యం అందుబాటులో ఉండాలి, పేదలకి మంచి వైద్యం అందించే ఆసుపత్రులు అభివృద్ధి కావాలి అనే లక్ష్యం పెట్టుకోకుండా దానికి భిన్నంగా ప్రైవేట్ రంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తూ పేదలు మరింత పేదలుగా మారటానికి ఈ వైద్య ఖర్చులు ఒక కారణంగా ఉంటూ ఉన్నాయి. ఈరోజు సమాజంలో పేదరికం పెరుగుతున్నా, ఆర్థిక ఆదాయ అసమానతలు విపరీతంగా పెరుగుతున్నా కూడా దానికి ప్రధాన కారణం ఈ వైద్య ఖర్చులు విపరీతంగా ఉంటాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 22వ తేదీన సచివాలయంలో సమీక్ష జరుపుతూ ఈ 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 4ని ముందుగా పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకు ఒప్పజెప్పాలని, త్వరలో మిగిలిన 6 కూడా ప్రైవేట్ రంగానికి ఒప్పజెప్పాలని నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ భిన్నమైన వైఖరిగా భావిస్తున్నాం. ప్రజాభిప్రాయం దీనికి అనుకూలంగా లేదు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, ఒక కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలు మినహా అన్ని రాజకీయ పార్టీలు వీటిని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలల దగ్గరికి అనేక మంది సందర్శించి అక్కడున్న కళాశాలను పరిశీలించి ప్రభుత్వ రంగంలోనే ఇవి కొనసాగాలని పేర్కొనడం జరిగింది. అనేక చర్చాగోష్ఠులు, సదస్సులు, నిరసన దీక్షలు పెద్ద ఎత్తున కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వాణిని, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి ప్రభుత్వ రంగంలోనే ఈ మెడికల్ కళాశాలను పూర్తి చేయాలని జనచైతన్య వేదిక భావిస్తూ ఉంది. 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలకి అనుబంధంగా 10 ప్రభుత్వ ఆసుపత్రులు వస్తాయి. ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 300 బెడ్స్తో, 500 బెడ్స్తో, కొన్ని 600 బెడ్స్తో వచ్చే అవకాశం ఉంది. దానివల్ల పేద రోగులకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రోగులకి ఉచితంగా ఓపీ చూడటం కానీ, ఉచితంగా మందులు ఇవ్వటం కానీ, ఉచితంగా పరీక్షలు చేయటం కానీ, తద్వారా కొన్ని లక్షల మంది రోగులకి అది ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవైపున ప్రైవేట్ రంగంలో వైద్య రంగంలో దోపిడీ విపరీతంగా పెరుగుతున్న సమయంలో ఆ దోపిడీ నుంచి పేద ప్రజల్ని రక్షించడానికి ఈ 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, అనుబంధ ఆసుపత్రులు కొనసాగాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది.